వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 18 వర్సెస్ 18 to 20. మత్తయి సువార్త 18 నుంచి 20 వరకు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించుగాక. మరొకసారి ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. వెరిలీ ఐ సే unto you, whatsoever you shall bind on earth shall be bound in heaven, and whatsoever you shall loose on earth shall be loosed in heaven. Again I say unto you, that if two of you shall agree on earth as touching anything that they shall ask, it shall be done for them of my Father which is in heaven. For where two or three are gathered together in my name, there am I in the midst of them. Thank you, Lord. స్తోత్రమైన ప్రభా, పరిశుద్ధుడా, పావనాత్ముడా, ఈ యొక్క వాక్యం బట్టి నీకు స్తోత్రమైన ఈ యొక్క మాటలు నాయన ప్రభా, శ్రేష్టమైనటువంటి మాటలు నాయన మీ యొక్క శిష్యులకు నాయన మీరు తెలియజేసి ఈ విధముగా నడవమని చెప్పి నాయన ప్రభా మీరు తెలియజేసినటువంటి వాక్యం బట్టి నీకు స్తోత్రం. ఈ యొక్క వాక్యం మీద ఆధారపడుతున్నటువంటి మా యొక్క జీవితాలు ప్రతిదినము నాయన ప్రభా మీ సన్నిధికి నాయన ప్రభా బలమైనటువంటి శ్రేణులుగా నాయన ప్రభా మీ సన్నిధి చేరేటువంటి నాయన ప్రభా మీ యొక్క భక్తుల యొక్క జాబితాలో మేము కూడా నిలబడడానికి మీరు సహాయం చేయబడుకొచ్చున్నాం. ప్రతి ఒక్కరిని నాయన మీరు ఎన్నుకున్నారు. కానీ ప్రభా మీకు విధేయతలుగా లోబడి జీవించినటువంటి వారిని పట్ల నాయన ప్రభా మీరు భక్తి శ్రద్ధలు నాయన ప్రభా వారి యొక్క జీవితాల్లో నాయన ప్రభా మీరు శ్రద్ధాశక్తులతో వారిని నాయన పైకి లేవనెత్తేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మా యొక్క భక్తి జీవితంలో నాయన ప్రభా మిమ్మును కలిగినటువంటి వారుగా మీకు నాయన ప్రభా మొదటి స్థానమును ఇచ్చి ప్రభా మా యొక్క జీవితంలో మీరు ఇచ్చినటువంటి నాయన ప్రభా ఆ యొక్క ప్రతి కార్యమును నాయన ప్రభా మేము నెరవేర్చి ముందుకు నడిచే వారంగా సేమ్ నడుకొచ్చున్నాము. ఈ సమయమందు కూడా నాయన ప్రభా నన్ను మీ యొక్క రెక్కల చాటున మరుగుపరిచి నాయన ప్రభా మీ యొక్క వాక్యమును నాయన మాకు బోధించి మీలో మమ్మల్ని వర్ధిల్ల చేయగలరని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క ప్రార్థనను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ వాక్యమును బట్టి దేవునికి వందనాలు. మనము చూస్తున్నాము మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 20 వరకు కూడా ఏ విధంగా దేవుడు కార్యములను వేటిని బంధించాలి, వేటిని మనము విప్పాలని చెప్పేసి దానిని కూర్చున్నటువంటి ఆ యొక్క విషయాంశాలు మనకు తెలియజేశాడు. సరే, మనము ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే AAA. ఈ 3 Aలు అనమాట. ఈరోజు మనము దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. మొదటిగా ఏంటంటే A ఫర్ అసైన్మెంట్. అంటే అసైన్మెంట్ అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎవరికన్నా ఇచ్చినటువంటి కార్యమును అప్పచెప్పబడినటువంటి కార్యమును దానిని జరిగించడం అనమాట. అప్పచెప్పబడినటువంటి కార్యమును జరిగించడమే అసైన్మెంట్ అంటారు. రెండవ మాట మనం చూసేది ఏంటంటే అథారిటీ. రెండవది అధికారము. మరి మూడవది మనం చూసినట్టయితే అచీవ్మెంట్. ఈ 3 విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు, లేకపోతే వారికి ఒక కార్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎలాగంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఒక అసైన్మెంట్గా మనము తీసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సరే, మనము చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాము, టీచర్ చెప్పినటువంటి కార్యాలన్నింటినీ మనము క్లాస్ నోట్స్ తీసుకుంటాం. సరే, క్లాస్ నోట్స్ తీసుకున్న తర్వాత టీచర్ ఏం చెప్తారు, దీనింటికి వెళ్ళి దీనిని హోంవర్క్ చేయండి అని చెప్పేసి చెప్తారనమాట. దానిలో ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క మ్యాథ్స్ క్లాస్ జరిగేటప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక మ్యాథ్స్ సమ్ ఇస్తారు. ఆ సమ్ము క్లాస్లో చెప్పిన సమ్ములాగా ఉండదు, దానికి వేరే నెంబర్స్ ఉంటాయి. కానీ ఆ రెండింటికి ఏం చేస్తాం, మనము ఒకే ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. దానిలో ఇవ్వబడినటువంటి సమ్ని ఇక్కడ వేరే ఫార్ములా, అదే ఫార్ములాతో మనము దానిని విభాగించి చేసినప్పుడు ఏమవుతుంది, మనకి సొల్యూషన్
దొరుకుతుంది. అదే అనమాట మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్. అది ఏంటంటే దేవుని యొక్క అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఆ యొక్క అధికారాన్ని మనం ఏం చేయాలా? వినియోగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి వినియోగింపబడినటువంటి దేవుని యొక్క వాక్యం చేత మనకి ఏమవుతుంది? మన యొక్క జీవితాల్లో జయము చేకూరుతుంది అనమాట. సో ఈ 3 విషయాలు మన యొక్క జీవితంలో ఆధారపడి ఉన్నాయి. కానీ మనం అసైన్మెంట్ తీసుకుంటామా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? ప్రతి ఇండివిజువల్ని బట్టే ఉంది. నేను చేయను అన్నారనుకోండి, దానివల్ల నష్టపోయేది ఎవరు? ఎవరైతే తీసుకోరో వాళ్ళే. బాధ్యత నిర్వహించకపోయిన వారికే ఆ యొక్క ప్రాబ్లం. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, ఆ యొక్క తలాంతులు ఇవ్వబడినటువంటి ఆ యొక్క 3 వ్యక్తుల్లో ఒకరికేమో 1 తలాంతు, మరొకరికి 3 తలాంతులు, మరొకరికి 5 తలాంతులు ఇచ్చారు. సో 3, 5 ఉన్నటువంటి వారు దాన్ని పెంచి వాటిని చూపించారు. కానీ మొదటి 1 తలాంతు ఇచ్చినటువంటి వారికి వాడు దానిని పూడ్చిపెట్టాడనమాట. అలా కాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఎప్పుడైతే మనం వినియోగించుకుంటామో, ఎందుకు దేవుడు మనకి ఈ యొక్క అధికారం ఇవ్వవలసి వచ్చింది? సరే, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఒక ఫ్యాక్టరీ, చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఒక కెమికల్ ఫ్యాక్టరీ, ఒక రసాయనాలు తయారు చేసేటువంటి ఆ యొక్క ఫ్యాక్టరీలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అదేంటిది? మిషన్స్ అన్నీ ఉంటాయి, తర్వాత కెమికల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందరూ వాళ్ళు కూడా ఉన్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది సేఫ్టీ ఎయిడ్, సేఫ్టీ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏదన్నా ఒక విపత్తు జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? వాళ్ళు దానిని అడ్డగించుకోవాలి, దానిని కాపుదల చేసుకోవాలన్నమాట. అందుకోసం ఒక సేఫ్టీ బాక్స్ అనమాట, సేఫ్టీ ప్రివెన్షన్ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనకి కూడా మన జీవితాల్లో ఒక సేఫ్టీ బాక్స్ ఇచ్చాడు. అదేంటంటే ఆయన యొక్క వాక్యం చేత మనము ఈ విధంగా దేవుని యొక్క అధికారాన్ని, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం వినియోగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మన యొక్క జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదో ఒక కార్య సంబంధమైనటువంటి విషయంలో అది మనకి ప్లస్ కావచ్చు, నెగటివ్ కావచ్చు. కానీ వాటన్నిటిలోనూ మనము జయమును పొందాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును మనము వినియోగించేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క వాక్యమును మనం తరచూ చదువుకుంటూ ఉంటాము. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఏమిటి? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఆది అంటే దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క సమయం నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎన్ని ఆకాశాలు ఉన్నాయంట? 7 ఆకాశాలు ఉన్నాయంట. ఆ యొక్క 7 ఆకాశాల్లో 2 ఆకాశాలు పోయాయి. 2 ఆకాశాలు పోయాయి. ఎట్లాగంటే ఒకటేమో నోవాహు జలప్రళయం అప్పుడు ఉన్నటువంటి ఒక మబ్బుగా ఉన్నటువంటి ఆ యొక్క వాటర్, అప్పుడు ఏమైంది? అప్పుడు జలాలు ఏమి ఉండేవి కావు. భూమి అంతా కూడా మరి ఎక్కడ చూసినా భూమి ఉండింది. ఎప్పుడైతే ఆ జలాలు మరి పైనుండి విప్పబడ్డాయో అప్పుడేమవుంది? అక్కడ మరొక ఆకాశము అనేది అక్కడ విడిపోయింది అనమాట. అక్కడ ఒక ఆకాశం లేకుండా పోయింది. మరి ఇంకొక ఆకాశం ఎక్కడ పోయిందంటే, మనం ఇప్పుడు చెప్తున్నాము, సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే ఒక ఓజోన్ లేయర్ కాలిపోయింది అని అంటున్నారు. ఓజోన్ లేయర్ కాలిపోయింది అంటే అదొక మరొక ఆకాశం, దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఆకాశము పొర. ఆ యొక్క పొర కాలిపోయింది అనమాట. సో 2 ఆకాశాలు పోయినాయి. ఇప్పుడు మొదటిగా దేవుడు అత్యున్నతమైనటువంటి ఆకాశం ఒకటి, మరి మనం ఉండేటువంటి యొక్క భూమి మరొక ఆకాశంగా కనపడుతుంది. మిగతాయిని మనం చూసినట్లయితే మరి దురాత్మ శక్తులు వాళ్ళు అవన్నీ ఉండేటువంటి ఒక ఆకాశంగా కనపడుతుంది. మరి దేవదూతలు ఉండేటువంటి మరొక ఆకాశం కనపడుతుంది. ఈ విధంగా మరి దేవుని యొక్క కార్యాలన్నింటినీ మనం చూసినప్పుడు 7 ఆకాశాలు ఉన్నాయి. కానీ మనం వీటన్నిటిని మనము పరిగణలో పెట్టుకున్నప్పుడు దేవుడు మనము అడిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవునికి మరి నేరుగా వెళ్ళి ఆయన చేరాలంటే మరి ఎంత సమయం పడుతుంది? మరి దానియేలు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? దాదాపు 21 రోజులు ప్రార్థన చేశాడు, అంతే. కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎమ్మడే జవాబు దొరికిందా? లేదు. ఏమైంది? దురాత్మ శక్తుల సమూహం ఏం చేస్తుంది? మిఖాయేలుని అడ్డగించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేసేటప్పుడు ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క దూతలు వింటూ ఉంటారంట. వాళ్ళు దూతలు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి మన ప్రార్థనలు తీసుకుని వెళ్తారు. కాబట్టి మన యొక్క బిడ్డలను కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళని
జాగ్రత్తగా పెంచేటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనం చూసినట్లయితే ఎవరికి వారికి మనము సెల్ ఫోన్స్ అనేవి వచ్చేసినాయి, మొబైల్స్ అనేవి వచ్చినాయి. దానివల్ల ఏమవుతుందంటే వారి యొక్క ఆలోచన అంతా కూడా ఆ యొక్క సెల్ ఫోన్లోనే పడిపోతుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి నియమావళి, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ని మనము అసైన్మెంట్ ఏముందో దాన్ని మనము పక్కన పెట్టేసి మనం లోకానుసారమైనటువంటి కార్యములపై దృష్టి ఉంచినప్పుడు ఏమవుతుందంటే దేవుడి యొక్క దూతలు కూడా ఏం చెప్తారంటే, దేవుడు వీళ్ళు వచ్చి లక్ష్యం చేయట్లేదు, వీళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. మరి వారి యొక్క దూతలు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి సమక్షంలో మనకి ప్రార్థన తీసుకెళ్తారనమాట. వారి బిడ్డలు ఇంట్లో చూస్తే వారందరూ భయభక్తులతో వారు కలిసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు, మీ సన్నిధిలో వారు గోజారుతున్నారు అని చెప్పేసి ఒక మంచి సర్టిఫికెట్ అనేది వాళ్ళు ఇవ్వాలన్నమాట. దేవదూతలు మన కోసం కావలి ఉంచబడ్డారు కాబట్టి వీరు అనుదినము మనల్ని ఫాలో చేస్తున్నారన్నమాట. కాబట్టి మనము చేసేటువంటి ప్రతిక్రియలో దేవునికి ఇష్టమైనటువంటి ఒక కార్యముగా ఉందంటే ఏం చేస్తారంటే దేవదూతలు దానికి సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరుగుతాయి అన్నమాట. ఆ విధమైనటువంటి ఒక భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మనము ఏదో జయించి ఉన్నాము, ఈ లోకంలో ఏదో సాధించామనేటువంటి ఆ యొక్క మాటను మాత్రము కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం జరిగించడంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతను మనం చూసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క ఛాలెంజెస్లో ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే అవర్ ప్రేయర్ షుడ్ బి ఫర్ ద రెస్టోరేషన్ ఆఫ్ లాస్ట్ కింగ్డమ్ అంటే దేవుని యొక్క రాజ్యము ఏదైతే మనకు ఇవ్వబడిందో ఆ రాజ్యము మన దగ్గర నుంచి అపహరించబడింది. ఎవరు అపహరించారంటే సాతాను అపహరించాడు. వాడు అపహరించి దానిని మనకు లభ్యము కాకుండా చేస్తున్నాడు. మన యొక్క కళ్ళను వాడు మూసివేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ యొక్క కనబడనిటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రపంచాన్ని మనం చూడడానికి, ఆ యొక్క రాజ్యాన్ని మరలా మనము మన యొక్క జీవితంలో సాధించుకుంటూ మనం జీవించడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది మాత్రమే కాకుండా ఆయన యొక్క వాక్యము చేత ప్రతి ఒక్కటి మనం జరిగించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు బంధించడం అనేటువంటి ఆ యొక్క మాట ఈరోజు చూసి దానిని నేను ఇక్కడ బంధించబడినటువంటి కార్యాన్ని మనం చూసిన విధంగా నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎవరు బంధింపబడ్డారంటే మనం చూడవచ్చు, ఇస్సాకు బంధింపబడినటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. ఇస్సాకు బంధింపబడ్డారు. ఎవరి చేత బంధింపబడ్డాడు? తండ్రి అయినటువంటి అబ్రహాము చేత బంధింపబడ్డాడు. ఎందుకు బంధించబడ్డాడు? దేవుడు బలిని కోరాడు అనమాట. నీకు ఒకే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పేసి అన్నాడు. బలి ఇవ్వమన్నప్పుడు పడుకోబెట్టేసి ఎమ్మడే ఇచ్చాడా? లేదు. దానికోసం ఒక ప్రయాణం చేశాడనమాట. ప్రయాణం చేసి కొండ మీద ఎక్కడైతే దేవుడు చెప్పాడో ఆ ప్రాంతంలో మరి కూడా అందరిని తీసుకెళ్ళాడా? లేదు. ఎవరైతే ఆ కుమారుడు ఉన్నాడో ఆ కుమారుని మాత్రం తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా తీసుకెళ్ళిపోయి ఆ కుమారుని బంధించినప్పుడు ఏం జరిగినదో మనం చూస్తున్నాం. కాబట్టి మనం జెనసిస్ చాప్టర్ 22కి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం ఈరోజు మన యొక్క వాక్య భాగాన్ని మనం తీసుకుందాం. జెనసిస్ చాప్టర్ 22, ఆదికాండము 22వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి
తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఈ మాటను మనం చూసినట్లయితే ఆ కుమారుని తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ కట్టెలు కూడా ఆయన మీదే మోపిన విషయాన్ని మనం చూసినట్లయితే మనకు గుర్తు వస్తుంది. మన యొక్క దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా ఆయన బలియాగం అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆ యొక్క కొయ్యను మోసుకుని వెళ్ళినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అదే కొయ్య మీద ఆయన బలి ఇవ్వబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పనిని అబ్రహాము చేసిన విషయమే మనము అసైన్మెంట్ గా చెప్పుకుంటున్నాం. దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక బాధ్యతను ఇవ్వడమే, ఒక అప్పగింపును మనకి ఇస్తున్నాడు. ఒక బాధ్యతను అప్పగించాడు, ఒక కార్యాన్ని అప్పగించాడు. దానిని మనము నిర్వర్తించవలసినటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అలక్ష్యము చేయకుండా దేవుని పనిని మనం జరిగించేటువంటి వారంగా ఉన్నాము. అబ్రహాముకు అంతకు ముందు మరి దేవుడు ప్రామిస్ చేసినటువంటి రీతిలో నీకు కనబడే భూమిని అంతటినీ నీకు ఇస్తానంటున్నాడు. మీ నక్షత్రములు ఎలా ఉన్నాయో ఆ సంఖ్యను పోలి నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణువు వలె నీ సంతానాన్ని నేను ఉంచుతానంటున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క ప్రామిసెస్ అన్నింటిని మనం చూసినట్లయితే, వాగ్దానాలన్నింటిని చూసినట్లయితే అబ్రహాము ఎంతగా మరి సంతోషపడి ఉంటాడో మనం చూడవచ్చు. కానీ ఆ యొక్క సంతోషానికి మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ చూస్తున్నాం, ఒక ఆటంకాన్ని చూస్తున్నాం. మరి దేవుడే ఇచ్చినటువంటి కుమారుడు, ఈ వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి కుమారునే బలి ఇవ్వమంటున్నాడే. ఆ యొక్క పరీక్షలను చూస్తున్నాము. ఆ యొక్క పరీక్ష సమయాన్ని మనం చూసినట్లయితే మనము మన యొక్క పరీక్ష సమయంలో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళే ఏం చేస్తుంటారు, నేను సరిగ్గా రాస్తానా లేదా అని చెప్తుంటారు. మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్తాం మనం? సరిగ్గా చదువుకోని వాళ్ళని ఈ క్వశ్చన్కి ఎలాగా ఆన్సర్ రాయిపోతాను ఇట్లాగా అట్లా అనుకుని చాలా మంది దాని గురించి తపన పడుతూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పని ప్రతి ఒక్కటి కూడా చక్కగా నిర్వర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క తన కుమారుని తీసుకెళ్తున్నాడు, కట్టెలు తీసుకెళ్తున్నాడు, నిప్పును తీసుకెళ్తున్నాడు. మరి ఆఖరికి అతన్ని బంధించి ఏం చేస్తున్నాడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ఆ విషయం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఒక అసైన్మెంట్ని ఏ విధంగా అబ్రహాము నిర్వర్తించాడో దాన్ని చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క క్రియను బట్టి దేవుడు ఎలాగ మెచ్చుకుంటున్నాడు చూద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనందరి కోసం కూడా దేవదూతలు మనకు నియమింపబడ్డారు. ప్రతి ఒక్కరి కోసం ఒక దేవదూత లేకపోతే 4 దేవదూతలు ఉన్నారంట. ఒక పాస్టర్ గారు ఆయన అదే చెప్పారు. ఆయన పడుకున్నప్పుడు ఆయన ఎంతో నిర్లక్ష్యంగా చూసినటువంటి ఇంకొక పాస్టర్ గారు ఉన్నారంట. ఇతను ఎవరు చిన్నవాడే కదా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఈ పాస్టర్ గారు ఎంతో నమ్మకంగా తన సేవను చేస్తున్నాడట. ఒకరోజు ఈ పాస్టర్ గారు పడుకున్నప్పుడు ఈ యొక్క పాస్టర్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అతను పడుకుని లేచినప్పుడు ఈ పాస్టర్ చుట్టూ 4 దేవతలు ఉన్నట్టుగా కనపడ్డారంట. ఇంకా అల్లాడిపోయాడు అనమాట. అయ్యా, అప్పుడు వెంబడే పాస్టర్ ఆయన పిలిచి, అయ్యా నీ చుట్టూ 4 దేవదూతలు ఉన్నారయ్యా, నేను ఏదో సామాన్యంగా నేను అనుకున్నాను అని చెప్పేసి అన్నాడంట. కాబట్టి మన యొక్క చుట్టూతా మనతో దేవదూతలు ఉన్నారండి. విషయం మనకు కనపడకపోవచ్చు, కానీ దేవుడు మన కోసం అసైన్మెంట్ చేశాడు. ఆయన దూతల్ని నియమించాడు. ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. మన బాధ్యత మనం ఎలా నిర్వర్తిస్తున్నాం? ఆర్ వి డూయింగ్
అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్త ప్రకారంగా మనం జరిగించేటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే ఒట్టి నటన కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయంగా ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఒక పరీక్ష సమయం అనేది మనకి ఉంటుంది. ఆ పరీక్ష సమయంలో దేవునికి మనము ఎంత ఇష్టముగా ఉన్నామనేది దేవునిపై ఆధారపడే దాన్ని బట్టి మనకి ఉంటుంది. కాబట్టి ఇలా ఇక్కడ మనం చూసినట్లయితే మరి అబ్రహాము ఏ విధంగా తన యొక్క కుమారుని బంధించాడో ఆ విషయాన్ని చూసినప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా మనకు అయిష్టమైనటువంటి కార్యాలను మనం బంధించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి వాటి వలన మనము దేవుని యొక్క సమక్షములో మనము వాటిని అలక్ష్యము చేసి, దేవుని ఎప్పుడైతే లక్ష్యము చేస్తామో దేవుడు ఇచ్చేటువంటి బాధ్యతను నిర్వర్తించేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి మనకు సూత్రం ఇవ్వబడిందే దేవుని యొక్క అథారిటీ, అంటే దేవుని యొక్క అధికారం ఇవ్వబడింది. అందుకోసమే ఈ అధికారాన్ని మనము ఉపయోగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక ఫ్యాక్టరీలో ఒక సేఫ్టీ ఎయిడ్ అనేది మనం చూస్తున్నామో, సేఫ్టీ బాక్స్ అనేది ఎప్పుడంటే ఒక విపత్తు అనేది వచ్చినప్పుడు ఉపయోగిస్తున్నామో, అదేవిధంగా దేవుడి యొక్క అథారిటీ కలిగినటువంటి మన యొక్క జీవితాల్లో కూడా అనుదినము మనము మంచిగా ప్రతిరోజు మనం వెళ్ళే మార్గములో దేవునికి ఇష్టమైనటువంటి మార్గాలు బట్టి దేవుడు మనకు ప్రీతికరంగా మనతో కూడా ఉంటాడు. దానిని బట్టి మనం ఎవరి మనసు ఆయన మీద అనుకున్నా వారికి ఆయన ప్రీతిగా ఉంటాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అలాగా మనము ఏ మార్గంలో నుంచి మనము దాటుతామో, మార్గము దాటినప్పుడు ఏమవుతుందంటే మనకే ఒక ప్రిక్కింగ్ ఉంటుంది అనమాట, అంటే ఏదో గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. సో దేవుడికి ఎమ్మడే ఏం చేయాలంటే ఆ యొక్క అధికారం, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనము పోరాడున్నది ఎవరితో కాదు, శరీరులతో కాదు, మరి ఏ విధమైనటువంటి దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క శక్తులను మనము జయించాలంటే దేవుని యొక్క అధికారాన్ని మనము పొందినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును. ఆ పరలోకమందు మనం చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క సింహాసనం నుండి ఆకాశాలు, ఎన్ని ఆకాశాలు, వాటిలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల్ని మనం ఆపడానికి కూడా ఈ యొక్క వాక్యము ఉపయోగపడుతుంది. మన యొక్క ప్రార్థనలు మనము వినాలంటే, దేవుడు వినాలంటే మనము శుద్ధి కలిగినటువంటి హృదయముగా ఉండాలి. మనం ఈ లోకంలో చేయవలసినటువంటి అసైన్మెంట్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా మనం చేసినట్లయితే మన యొక్క దూతలు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతారంట వాళ్ళు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్ని మనము పూర్తి చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. అది మాత్రమే కాకుండా దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఏం చేయాలా, ఉపయోగించుకోవాలన్నమాట, మాట్లాడాలన్నమాట. అందుకోసం దేవుడు మనకి ఈ యొక్క నోటిని ఇచ్చాడన్నమాట. నోటి ద్వారా మనం ఏదైతే మాట్లాడతామో అది అధికారం కలిగినటువంటి మాటలుగా, దేవుని యొక్క మాటలుగా మనం వాటిని మన యొక్క నోటి నుండి వాటిని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అవి రేమా వర్డ్గా, స్పోకెన్ వర్డ్గా బయటకు వచ్చి దేవుని యొక్క కార్యాలు నిర్వర్తిస్తాయి అన్నమాట. కాబట్టి మరొకసారి చూద్దాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మరి ఇక్కడ చూస్తున్నాము, మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మన యొక్క జీవితాల్లో ఈ యొక్క అధికారాన్ని మనం పొందుకున్నటువంటి వారంగా మరి మన యొక్క జీవితాల్లో మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే అచీవ్మెంట్, అంటే ఒక కార్య సాధన మనము చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. సో మనకి మొదట ఒక కార్యము అప్పగింపబడింది, రెండవది దేవుని యొక్క అధికారం మనకి ఇవ్వబడింది, మూడవది మనము సాధ్యపరచాలన్నమాట. సాధ్యపరచడానికి ఏం చేయొచ్చు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే, కాబట్టి మనం ఇద్దరు ముగ్గురుగా కూడి మనము దేవుని సన్నిధిలో మనము వేడుకున్నప్పుడు దేవుడు కార్యములు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. గత వారములో మనం చూసినట్లయితే మనము అందరము 6 నుండి 7 గంటల వరకు మనం దేవుని సన్నిధిలో మనము అందరం కుటుంబ సమేతాలుగా మనం కూడి దేవుణ్ణి మనం ఆరాధించినటువంటి వేళ, దేవుని యొక్క వాక్యమును మనము చదువుకున్నటువంటి వేళ మనం చూస్తున్నాము. కానీ మనము చూసినట్లయితే
మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం చూసినట్లయితే ఎక్కడ 2-3 కూడుతారో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్తున్నాడు కదా. ఆ విధంగా మనము ఒక ఐక్య స్వభావంతో దేవుని యొక్క మాటలను మనం తెలియజేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఒక గొప్ప కార్యము దేవుడు మన ఎడల జరిగించేటువంటి వాడుగా అన్నాడు. మరి అదే నేను అనుకున్నాను, ఈ యొక్క 6 నుంచి 7 వరకు నేను మాత్రమే ఉండాలని చెప్పి ఒకసారి అలాగా ప్రయత్నం చేయడం అనేది కొన్నిసార్లు నేను చేశాను. ఒక 5 నుంచి 6 వరకు నేను చేశాను, కానీ ఎప్పుడు కూడా దాని తర్వాత తరచు 2-3 రోజుల తర్వాత నేను చేయలేకపోయాను. కానీ మనము తరచుగా ఈ యొక్క 6 రోజులు దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకుని ఉన్నాము. దేవుని యొక్క మాటలు చెప్పుకున్నప్పుడు, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శ్రేష్టతను మనం చెప్పుకున్నప్పుడు దేవుని యొక్క దూతలు మనతో కూడా ఉండి వీరందరూ దేవుని యొక్క బిడ్డలుగా మరి దేవుని సముఖంలో ఉండి వారి యొక్క మనవులను తెలియజేస్తున్నారని చెప్పి ఆయన తన దూతల చేత మరి కార్యములు సిద్ధింపజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి దేవుని యొక్క మాట కూడా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు చూద్దాం. 28-29. మాథ్యూ చాప్టర్ 12 వర్సెస్ 28 and 29. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఈ యొక్క మాట మనం చూసినట్టయితే దేవుడు బలమైనటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలంట? వాణ్ణి బంధించితేనే కానీ మనము కార్యము సాధించలేము. కాబట్టి ఎవరి బంధింపబడవలసినటువంటి వ్యక్తి ఎవరు? అపవాది అయినటువంటి సాతాను. వాణ్ణి మనం బంధించినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వాడిని బంధించినట్లయితే దేవుని యొక్క కార్యములు మన జీవితాల్లో జరుగుతాయి. కాబట్టి మనము క్రైస్తవులంగా జీవిస్తున్నాము, ఏదో మనము ప్రార్థన చేశామనేటువంటిది కాదు, అంటే చేసేటువంటి దాన్ని బట్టి మాత్రమే కాకుండా దేవుని యొక్క అధికారంతో మనము కార్యములు చేస్తున్నామనేటువంటి ఆ యొక్క మాటను మనం కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన కోసం ప్రతి ఒక్కటి జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు బలికి. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క కార్యమును మరి చూసినటువంటి దేవుడు ఏ విధంగా సత్కార్యం చేస్తున్నాడో మనం చూస్తున్నాము. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పలికెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. కాబట్టి మన యొక్క జీవితాలు ఈ భయభక్తులతో దేవుని సన్నిధిలో మనము కూడుకున్నప్పుడు దేవుడు వాటిని లక్ష్యము చేసి మనకు మన యొక్క జీవితాలని వెలిగింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఈ కార్యాన్ని మనం చూసినట్లయితే ఈరోజు ఇస్సాకు ఏ విధంగా తాను బలి ఇవ్వబడవలసినటువంటి సమయంలో దేవుడు అతనికి బదులుగా ఆ పొట్టేలును ఏ విధంగా బలి ఇచ్చాడో, ఈరోజు కూడా మనము కూడా మన యొక్క పాపాల నిమిత్తం మనం బలి చేయబడవలసినటువంటి వారంగా ఉన్నాము. కానీ మనకు మారుగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఆయన బలి ఇచ్చినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాము. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయనే మన యొక్క విమోచన క్రయధనముగా మన కోసం అర్పింపబడ్డాడు. ఎందుకంటే ఆయన నిత్య జీవములోనికి మనల్ని నడిపించడానికి కోసం ఆయన కుమారుని ద్వారా మనల్ని ఆయనతో కూడా మరలా కలియజేశాడనమాట, దేవుడు కలిపాడనమాట. కాబట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క గుణాతిశయాలు మనం చూస్తున్నాము. ఆయన గుణాతిశయాలు, ఆయన స్వభావం ఎట్లాంటిదో మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా ఆయన వాగ్దానాలు చూస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానాలు అభయాన్ని ఇస్తున్నాడు అనమాట. నేను విడువను ఎడబాయనని చెప్తున్నాడంటే ఆయన నిలువని దేవుడు అనమాట. కొన్నిసార్లు లోకంలో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి మనకు వేరుగా వెళ్తున్నట్టుగా కనపడుతుంటాయి. కానీ ఆయన విడువనటువంటి దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు, ఆయన తీర్పులు జరిగించేటువంటి దేవుడు. మరి లోకము తీర్పులోనికి రాబోతుంది. మన యొక్క జీవితాల్లో మనం చేసేటువంటి క్రియలను బట్టి మనము తీర్పు తీర్చబడతాం. కాబట్టి మనము సరిగా దేవునికి నీతియుక్తమైనటువంటి మార్గంగా మనం జీవించినట్లయితే, ఆయన యొక్క చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు.
ఎందుకంటే కొన్నిసార్లు మనం అడగవచ్చు, మనకు మీ యొక్క చిత్తమును బయలుపరచండి అని అంటాము, కానీ దేవుడు మనతో కూడా ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన చిత్తము ఎలా గ్రహించగలమంటే ఇర్మియా 29:11 మనం చూసినట్లయితే ఈ యొక్క మాట వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. జెరెమియా 29:11, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి ఈ విషయంలో మనం చూసినట్లయితే ఎంతో మంది దేవుని యొక్క భక్తులు వారు ఎంతో కష్టపడి వారి జీవితాన్ని దేవుని కోసం అనయపెట్టినటువంటి వారుగా ఉన్నారు. మరి ఎంతో మంది మిషనరీస్ మనం చూసినట్లయితే ఈరోజు మనము ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నామంటే వారు పెట్టినటువంటి ఒక భిక్ష ఏంటంటే వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా ప్రణయపెట్టి, మరి విలియం కేరీ గారు మరి ఎన్నో రోజుల ప్రయత్నాలు, ఈ రోజుల్లో ఒక గంటలో కొన్ని గంటల్లో మనం ప్రయాణం చేసేటట్టుగా కాదు, వారు ఓడలో ప్రయాణించాలంటే ఎన్నో నెలలు వారు అక్కడి నుంచి ప్రయాణమే రావాలన్నమాట. మరి విలియం కేరీ గారు ఇండియాకి వచ్చేటప్పుడు ఇండియాలో ఏ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారని హిందీ అని చెప్పినప్పుడు ఆ ఓడలో ప్రయాణం అవుతున్నప్పుడే ఆ హిందీ లాంగ్వేజ్ ఆయన నేర్చుకున్నాడంట, చక్కగా దానిని పటిష్ఠించాడంట. ఆ విధంగా మరి వారు అంత త్యాగం చేసినప్పుడు మన జీవితంలో మనం ఏం చేయబోతున్నాం? దేవుడు చేసినటువంటి త్యాగానికి మనము ప్రతిగా మనం ఏం చేయబోతున్నాం? ఈ లోకంలో ఉండి మనం సాధించేది ఏమీ లేదనమాట. అది ఇంతకుముందు చేసాం, అఫ్ కోర్స్ ఒక 2 సంవత్సరాల కిందట అనుకున్నాము మనం ఇది ఫలానా సాధించగలము, మనం ఇది చేస్తామని చెప్పేసి. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ప్రతికూలంగా కనపడుతున్నాయి అనమాట. కానీ వీటన్నిటికి కారణం ఏంటంటే మరి మానవుని యొక్క తెలివి, టెక్నాలజీ వైస్గా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి సాధించి వాడు పైన ఉన్నాడనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మరి చివరి కాలంలో జ్ఞానము అధికమవుతుందని చెప్పేసి దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి విషయాంశాలు మరి మనం చూసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కటి జరిగింది. అట్టే మనము ఒక స్విచ్ నొక్కితే చాలు సమస్తాన్ని మనము ప్రతి ఒక్కటి జరగడం మనం చూస్తున్నాం అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కటి మన ముందు కనపడుతుంది. మనం ఈరోజు మనము దేవుని ఏ స్థితిలో ఉంచాము, మరి మనకున్నటువంటి గ్యాజెట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా మన యొక్క దిశను, దేవుని యొక్క స్థితిగతుల నుండి మనల్ని మార్చకుండా మనము దేవునితో ఏకముగా ఉండటాని కోసం మనం ఎంతవరకు మనం త్యాగ జీవితాన్ని మనము జీవిస్తామో అంతగా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను కాచి కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షణ ప్రణాళికను మనం చూసినట్లయితే ఆయన రక్షణ వలన మనకి నిత్య జీవం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క నిత్య జీవమునకు వారసులముగా అవటానికి దేవుడిచ్చినటువంటి రక్షణను, మార్గాన్ని మనము అవలంబిస్తూ మన జీవితంలో దేవుడు ఏ విధంగా తాను బలి అయి మన కోసం ఆ యొక్క విమోచన క్రయదముగా తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా ఆయన్ను మనం సత్కరించి మన జీవితాల్లో మనము దేవుని కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుని ప్రేమ నుండి మనం ఎడబాయకుండా మనం దేవునితో కలిసినటువంటి వారంగా ఉండాలి. అందుకోసమే రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా చెప్పబడుతుంది. రోమన్స్ చాప్టర్ 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి ఈరోజు ఒకవేళ మనము అనుకోవచ్చు ఎందుకు ఈ పరిస్థితులు దాపురించాయి అని చెప్పేసి, ఒకవేళ సమస్తము కలిగి కూడా, అందుకోసమే యేసు ప్రభు కూడా అంటారు కదా, ఒకడు లోకమునంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? కాబట్టి ఈరోజు ఒకవేళ మనకున్నటువంటి ఈ పరిస్థితి వలన దేవుణ్ణి మరలా మనము ఆయనను బలంగా మనము కొనియాడుతూ ఆయన సన్నిధిలో మనం బలంగా జీవించాలని, ఆయన భక్తి మార్గములో మనం నిలవాలని చెప్పేసి ఆయన వాక్యం చేత మనము పోషించబడుతూ ఆయన వాక్యం చేత మనము కార్యములను అధికారముతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క కార్యం నియమించి ఉండవచ్చు. కాబట్టి ఈ 3 విషయాలు కూడా మనం చూడవచ్చు. 3 విషయాల్లో అసైన్మెంట్ అనే మాటకి కాంట్రాక్ట్ అనే మాట కూడా చెప్పుకోవచ్చు. అసైన్మెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ అనే మాట. అది ఏంటంటే మనం వచ్చి దేవుని కోసం, దేవుని యొక్క వాక్యం కోసం మనం నిలబడినప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో నుంచుంటాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం కోసం నిలబడినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆయన యొక్క వాక్యమే మనకు ఆ యొక్క బాండేజ్, ఆ యొక్క కాంట్రాక్ట్, ఆ యొక్క బాండ్. మనము ఎప్పుడు ఒక పత్రం రాసుకుంటాం అనమాట. ఏదన్నా కానీ ఒక అగ్రిమెంట్ ఉందనుకోండి, దానికి ఒక పత్రం అనేది ఉంటుంది. సో ఇది నాది అని చెప్పడానికి ఒక పత్రం అనేది ఉంటుంది అనమాట. ఆ
ఆ విధంగా దేవుడు తాను ఇచ్చినటువంటి యొక్క పత్రమే ఈ యొక్క జీవ గ్రంథం. ఈ యొక్క జీవ గ్రంథము ద్వారా మనల్ని ఆయన కుమారులనుగా కుమార్తెలుగా ఆయన పరలోకానికి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్, ఈ యొక్క ఒప్పందాన్ని మనము ఏ విధంగా తీసుకుని ఈ యొక్క అసైన్మెంట్ని మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ అసైన్మెంట్లో ఒక అధికారం అనేది ఉంది. కాబట్టి అసైన్మెంట్, అథారిటీ తర్వాత మనము ఏది సాధిస్తున్నాము, ప్రతిదినము ఆయన ఒక వాక్యం చేత పోషించబడి మనము మన యొక్క జీవితాన్ని సాగించినట్లయితే దేవుడు మనకు సహాయాన్ని కలిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. సరే, కాబట్టి ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఒకసారి చూద్దాం. హెబ్రీస్ చాప్టర్ 14 వర్సెస్ 14 to 16 ఒకసారి చూద్దాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. కాబట్టి ఇక్కడ ఒప్పుకున్న దానిని అంటే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ని మనం తీసుకుని దానిని నిర్వర్తించేటువంటి వారంగా ఉన్నాం కాబట్టి దానిని గట్టిగా చేపట్టవలసినటువంటి వారంగా ఉన్నాము. తర్వాత మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి యేసు ప్రభు తాను దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవుని యొక్క కుమారుడుగా మరి అధికారాన్ని ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఎటువంటి అధికారాలు ఆయన కలిగి ఉన్నాడంటే, మరి ఎంతోమంది కుంటివారిని, గుడ్డివారిని, వీరందరినీ కూడా ఏం చేశాడు ఆయన? ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారం చేత వారిని అందరినీ స్వస్థపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనకు కూడా దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చాడంటే ప్రతి ఒక్క దాన్ని మనం బంధించి దేవుని కోసం మనం ఏది సాధించగలం, ఏది అయితే మనము ఆశీర్వాదాలను మనం విప్పమంటే దేవుడుగా కనపడుతున్నాడు. కాబట్టి కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాము. కాబట్టి కృపాసనం ఎక్కడ ఉందండి? మన అంతము, మన అంతిమ దశ దేవుని యొక్క కృపా సింహాసనం అన్నమాట. కృపాసనం దాని దగ్గర చేరాలంటే మనం ఏం చేయాలి? తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆయన ప్రేమను, ఆయన కుమారుని యొక్క త్యాగాన్ని, దాని తర్వాత ఆయన యందు విశ్వాసము, ఆయన యందు మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొంది మనము నిత్య జీవాన్ని పొందగలమాట. అందుకోసమే గత వారం అంతా మనం చదువుకున్నప్పుడు ఆ యొక్క వాక్యాలు మనము చదువుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి త్యాగాలు మనం చూసి దానిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి 2 కొరింథీయులు 13-11 చూద్దాం. 2 Corinthians chapter 13 verses 11. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. కాబట్టి మనం అన్ని విషయాల్లో మనం సంతోషించబడటం అంటే బంధింపబడినటువంటి విషయాల్లో సంతోషంతో పాటలు పాడినటువంటి పౌలు శీలను మనం చూస్తున్నాము. వారు బంధింపబడ్డారు, కానీ మనం కూడా చూస్తున్నాం ఈరోజు మనం బంధింపబడినటువంటి ఒక సిచ్యువేషన్లోనే కనపడుతున్నాము. మనకు రెస్ట్రిక్షన్స్ ఇవ్వబడ్డాయి, మనం ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి. కానీ ఈ యొక్క బంధింపబడినటువంటి స్థితిలో కూడా దేవుని మనము ఎప్పుడైతే ఆయనను మనము కొనియాడుతున్నామో, ఆయనను స్తుతిస్తున్నామో, మన యొక్క బంధకాలన్నింటినీ ఆయన విడగొట్టి దేవుడు మనకు విశాలమైనటువంటి మార్గాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించేటువంటి బిడ్డలకు ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేనిని గురించి చింతపడకుడి. ఫిలిప్పీయులు 4:6లో, ఫిలిపియన్స్ చాప్టర్ 4:6లో రాయబడినటువంటి విషయాన్ని చూస్తున్నాం. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి దేవునికి తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క విజ్ఞాపనలో మన యొక్క బాధ్యతలు మనం తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని కూడా మనము ఉపయోగించుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము. ఎందుకంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీయులకు 4:7లో ఈ మాట రాయబడి ఉన్నది. కాబట్టి మనం చింత యావత్తు ఆయన మీద వేద్దాము. అలా వేసినప్పుడు దేవుడే మన పక్షముగా ఉండి మన కోసం గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి యేసుక్రీస్తు మన కోసం బలి అయ్యారు. కాబట్టి ఆ యొక్క త్యాగశీలిని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క శరీరము మన కోసం నలుగు కట్టబడింది, ఆయన పొందినటువంటి గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా. మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి మరి ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులను మనము ఎదిరించి దేవుడు మనకిచ్చినటువంటి సర్వాంగ కవచములతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క నిత్య జీవములో మనము వారసులమగుటకు దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం చేత మనం పోషించబడినటువంటి వారంగా మనము మరొకసారి మత్తయి సువార్త 18 నుంచి 20 వచనాలు ఒక్కసారి చివరిగా చదువుతాను. భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లు మరలా మనము వచ్చే వారం కూడా కనీసం 2 కలిసి మనము దేవుని సన్నిధిలో అదే వాక్యాలు మనం ఒక్కసారి ప్రతిరోజు వాటిని చదువుకుంటూ మనలో కనీసం 4 ఉన్నప్పుడు వారిలో 2 మనం చేరి మన ఇంట్లో దేవుని స్తుతిస్తూ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాలను మనము ఒకరికొకరు పంచుకొని బలపడడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆ విధంగా దేవుడు యొక్క వాక్యం చేత పోషింపబడినటువంటి మన యొక్క జీవితంలో దేవుని అధికారం కలిగినటువంటి వారంగా, దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకున్నటువంటి వారంగా మనం ముందుకెళ్దాం. దేవుడు మనకు సహాయం చేయుగాక. మనమందరం తలలు ఉంచుకున్నట్లయితే మన మధ్యలో సహోదరి స్వరూప స్వాలను ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రైజ్ యు. స్తోత్రం రచన ప్రేమగా తండ్రి దయగల రాజ్యాన్ని నామకులకి స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజా దేవరాజ గత కాలం అంతా మమ్మల్ని కాపాడినైనా సజీవ లెక్కలో వచ్చి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నన్ను ఈ విధంగా కూడి ధ్యానించడానికి ప్రభా నేను స్థితించడానికి ప్రభా నన్ను నేను గనపరచడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వాడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. రాజా నిజమే రాజా, బంధకాలని కట్టలని ప్రభానైనా నువ్వు తెంపేటువంటి దేవుడు రాజా. నీ సన్నిధిలో ప్రభు ఏమి అడిగినప్పటికీ ప్రభా నువ్వు జరిగించే దేవుడు అయినా రాజా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. భూమి మీద మీరు ఏమిని విప్పుతారో పరలోక మందు విప్పబడిన, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోక మందు బంధింపబడనని చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నీ బిడ్డలకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమే రాజా, కేవలం మేము బతికి ఉన్నా అంటే కేవలం నీకు కృప రాజా. నీ కృప లేదే ప్రభ మేము ఈ లోకంలో జీవించలేం రాజా. నీ దయ లేదే మేము ప్రభ ఇక్కడ జీవించలేం రాజా. నీ దయ, నీ కృప, నీ ప్రేమ, నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నాయన నీకు స్తోత్రం ప్రభ. లోకం చూస్తే భయంకరమైన లోకంలో ఉన్నప్పటికీ ప్రభ నీ బడల ప్రభ నాయన దిగులు పడక చింతపడకు నేను నీకు తోడయ్యానని చెప్తున్నటువంటి వాగ్దానాలను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. మేము లోకం వైపు నాయన చూడకుండా ప్రభ నీ వైపు చూసి ప్రభ నిన్ను పట్టుకునే జీవితాలను ప్రభ మాకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. దినదినము ప్రభ నాయన మా ఆత్మలను మా శరీరాన్ని ప్రభ నాయన బలపడుస్తున్న విధానాలను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే ప్రభ, శరీరం బలహీనమైనప్పటికీ రాజా నువ్వు ఆత్మ ద్వారా రాజా మాలో కార్యాలు జరిగిస్తూ ప్రభ దినదినం నీ సన్నిధిలో బలపడటానికి ప్రభ మమ్మల్ని ప్రభ మేలుకొలుపు చేస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. నాయన ముఖ్యంగా ప్రభ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నీ ఉండే ప్రజ నాయన బిడ్డల ప్రభ ఏమేమైతే అడుగుచున్నారో ప్రభ వారి యొక్క కోరికలు తీర్చుం రాజా. నాయన సమస్తం తీర్చే దేవుడు రాజా. నాయన విరిగిన హృదయాలతో ప్రభ నాయన ప్రార్థించినప్పుడు నువ్వు దయచేస్తామని చెప్పిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం రాజా. నాయన నీకు ఇష్టమైన బలి ప్రభను కోరి ఉన్నాం ప్రభ. బిడ్డలు అడుగుచున్నటువంటి ప్రతి ఒక్కటి నాయన బిడ్డలకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. నాయన సంఘాన్ని ముట్టు ప్రజ, సంఘాన్ని దీవించు ప్రజ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నీ ఉండు ప్రజ. బిడ్డలు నాయన గృహాల్లో ఉండి కూడా ప్రభా నేను ధ్యానిస్తుండగా నేను స్తుతిస్తుండగా బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్కటి నువ్వు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. అదేవిధంగా లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా ప్రభా నాయన ఏమైతే అడుగుచున్నారో ప్రభ, ఏమైతే బంధింపబడాలి, ఏమైతే విప్పబడాలో ప్రభ వారి గృహాల్లోనైనా వారికి దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. నాయన ముఖ్యంగా ప్రభ ఆత్మలో రక్షణ దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభ నాయన కాలం ఎంతో సమీపంగా ఉన్నది ప్రభ. నీ రాకడను బట్టి ప్రభ మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ రాకడలో ప్రభ ఎత్తబడే సంఘాలుగా ప్రభ మేము బట్టికే కాకుండా ప్రభ అనేకులు రాజా నీ సువార్తలు చెప్పి వాటిని కూడా ప్రభ మా బంధువులు, మిత్రులు ప్రభ మా రక్త సంబంధుల్ని అందరినీ నీ సన్నిధిలో చేర్చుకొని నన్ను చేర్చుకోవడానికి
మేము రాజు నీ వాక్యాన్ని చెప్పడానికి రాజా మా నోటిని ప్రభ, మా హృదయాన్ని ప్రభ నాయన తెరువని కోర్చు ప్రార్థిస్తున్నాం ప్రజ. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రజ. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డతో నీ ఉండి ప్రజ నీ కార్యాలు జరిగించు ఆయన. బిడ్డలందరూ క్షేమంగా తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలు వెళ్ళిగా కూడా ప్రభ వాక్యంతో వెళ్ళి గృహాలను స్తుతించి ధ్యానించే బిడ్డలుగా ఉంచుకొని కోర్చు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా నాయన విత్తినటువంటి బిడ్డను ఆయన బిడ్డను దీవించు ప్రజ. నీ సేవకులను బట్టి కూడా స్తోత్రం. నీ గురువును నా బిడ్డలనైనా బలంగా వాడుకోమని కోర్చు ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ఆత్మీయ ప్రభ రహస్యాలు ప్రభ మాకు నాయన బిడ్డ చెప్పుచుండగా కూడా ప్రభ మా ఆత్మలకు ప్రభ నాయన నిన్ను చేర్చుకోవడానికి ప్రభ, నీలో నేను ఏకీభవించడానికి ప్రభ నాయన నిన్ను ప్రభ రాకళ్ళ ప్రభ ఎదుర్కోవడానికి ప్రభ మా హృదయాలు మేలుకొలుపు దయచేయమని కోర్చు. ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలను దీవించి ఆస్వాదించమని కోర్చు. ఈ చిన్న ప్రార్థన వేసే పరిశుద్ధం నడుచున్నాం తండ్రి రాజు నాయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమందరము ప్రభు బల ఆరాధనకి మనం సమీపించబోతున్నాము. ఈ యొక్క పాటలు పాడుతూ మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. యేసు ప్రభు ప్రేమ ఎన్నడూ మారనిది. ఈ పాట పాడుతూ మనము పరిశీలన చేసుకునే సమయము దేవుని సన్నిధిలో దేవాస్తు యేసు ప్రభుని ప్రేమ ఎన్నడూ మారనిది. యేసు ప్రభుని మారని కృపై ఎన్నడూ తీరనిది. యేసు ప్రభుని మారని కృపై ఎన్నడూ తీరనిది. యేసు ప్రభుని ప్రేమ పాపియని నిన్ను తోసివేయడు, ప్రేమతో నిన్ను చేర్చుకొనునే. పాపియని నిన్ను తోసివేయడు, ప్రేమతో నిన్ను చేర్చుకొనునే. భయపడకు వేగమేరా, యేసు ప్రభునే సొంతం చేసుకో. యేసు ప్రభునే సొంతం చేసుకో. యేసు ప్రభుని ప్రేమ సిలువలో నా తన దేహమంతా గాయములై రక్తం కారుచున్న
మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు చదువుకుందాం. 1 Corinthians chapter 11 verses 23 to 33. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, దేవుడు ఇచ్చినటువంటి యొక్క సహవాసంలో మనమందరం పాల్గొంపులు పొందడానికి మరలా మనం ఒకసారి ఇది ఒక పరిశుద్ధమైనటువంటి ఆచారము, పరిశుద్ధమైనటువంటి ఒక నిబంధన కలిగినటువంటి వారంగా మనం దేవుని సన్నిధిలో, మరి ఆనాడు ఎలాగైతే ఇశ్రాయేలీలు ఆ ప్రధాన యాజకుని దగ్గరికి ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి వధిస్తారో మనం చూస్తున్నాం. అలాగా మన కోసం ఏకముగా ఒక్కసారికి తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడి యేసుక్రీస్తును మన కోసం ఒక్కసారిగా అర్పించారు. ఆ త్యాగాన్ని బట్టి దేవుని కోసం మరలా ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తూ మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నాము. దేవునికి నీతిగా అగపడటానికి, యథార్థంగా జీవించడానికి దేవుడు ఈ యొక్క తరుణాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటూ, ప్రభువా నీకు ఇష్టమైనటువంటి కార్యములు ఏదైనా ఉన్నాయనలా దానిని అంతటినీ నాయన ప్రభువా మరి మీరు తీసివేయండి. ఆయన ప్రభువా నీకు శుద్ధ హృదయముగా నేను జీవించడానికి కృప చూపించును అని మనం దేవుని వేడుకున్న ఎడల ఆయన మన కోసం తండ్రి దేవుని దగ్గర వేడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయమందు ఎగ్జామిన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభు యొక్క బలంలో మనం పాల్గొని పొందడానికి మనం లేచి నిలబడతాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాట పాడుచుండగా మీ అందకు సప్లిమెంట్స్ ఇంపైన యూటము
ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క సంస్కారం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సంస్కార ఆరాధనలో నేను ప్రభా నేను మీ యొక్క అప్పమును అదేవిధంగా నేను ద్రాక్షారసమును నేను మేము తీసుకుంటుండగా మీ యొక్క శరీరం నాకు నేను ప్రభా సాదృశ్యంగా ఈ యొక్క అప్పమును అదే మీ యొక్క రక్తము సాదృశ్యంగా నేను ద్రాక్షారసం తీసుకుంటున్నాను. నేను ప్రభా మేము మా యొక్క జీవితాల్లో ప్రభా బలపడటానికి ఆత్మీయ శక్తిని పొందుకున్నటువంటి వారుగా మీరు ఇచ్చినటువంటి యొక్క నిబంధనలు నేను మీ యొక్క సహవాసులుగా నేను మేము పొందడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రము. నేను తీసుకుంటున్నటువంటి మా అందరికీ నేను ప్రభా మీ యొక్క బలమైనటువంటి శక్తిని మాకు దయచేసి మీ యొక్క ఆత్మీయ కాపుదల్లో మమ్మల్ని బలపరిచి నడిపించమని, శరీరంలో నేను ప్రభా స్వస్థతను అనుగ్రహించి మీ యొక్క శక్తి చేత బలం చేత నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున నా వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి మనము తీసుకున్నాం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. ఈ యొక్క పాత్రలో నుండి మనం తాగి థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరం దయచేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. Thank you, Lord Jesus. ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో నడిపిస్తున్నాం. కాబట్టి దేవుడు మన యొక్క ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చిది మనకు సహాయం చేయడు కాక. ప్రతి ఒక్క అవసరతను దేవుడు ఎరిగినటువంటి దేవుడు, కార్యంలో ఎరిగినటువంటి దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించగాక. ఈ సమయంలో నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. ఈ పాఠం పాడి దేవున్నామని పడతాము. యేసునే
ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నేను మీరు తీర్చిదిద్దుతున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ నేను ప్రభా స్థితిగతులు ఎరిగినటువంటి దేవా ప్రభా ప్రతి ఒక్కటి నేను ప్రభా మీ యొక్క బిడ్డలకు ఆయన అనుకూలంగా నేను మీరు చేస్తారు కాబట్టి నేను ఈ సమయమందు సహాయం చేసి బలమైనటువంటి ఆశ్రయము నాయన ప్రభా నీడ మీరే నాయన ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కలిగించిన సమస్తం నీరే నాయన ప్రభా సర్వకృపానిధి అగు దేవుడవు నాయన ప్రభా మీ యొక్క ఆకాశ వాకిళ్లను విప్పి నాయన ప్రభా పట్ట జాలనంతగా నాయన మీ యొక్క బిడ్డలకు విస్తారముగా నాయన ప్రభా మీరు సహాయమును నాయన ప్రభా మీ యొక్క శ్రేష్టతను అనుగ్రహించి దేవులతో నింపుమని అడుగుతున్నాం నాయన ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తూ విత్తినటువంటి ప్రతి హస్తమును నాయన ప్రభా వేరెట్ల ఆశీర్వాదం చేత నాయన ప్రభా మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాము. అది మాత్రమే కాకుండా చేస్తున్నటువంటి ప్రతి పనిని నాయన ప్రభా మీరు స్థిరపరచుకుని అడుగుతున్నాం. మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంగా వేడుకోవచ్చు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సో మరి ఈ యొక్క నెల మొదటి వారంలో ఉన్నాము కాబట్టి ఈ నెలలో మరి ఎవరైనా మీ బర్త్డేస్ జరుపుకునేటువంటి వారు ఎవరు ఉన్నట్లయితే మీరు లీజ్లో పడవచ్చు. జూన్ నెల. సో మరి ఎవరైనా మ్యారేజెస్ ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకున్నాము. జూన్ నెలలో చెల్లి విలియమ్స్ వాళ్ళది జెరుషా. ఓకే అత్తమ్మ కూడా మ్యారేజ్. ఓకే ఇంకెవరెవరున్నా వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. అప్పుడు ఏం చేస్తారు? సో అత్తమ్మ మ్యారేజ్, చెల్లి విలియమ్స్ వాళ్ళ మ్యారేజ్, జెరుషా. మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన మా స్థుతులు పాత్రుడా వందనాలు ప్రభువైనా ప్రభా నాయన ఈ నెలలో ప్రభువైనా వారి యొక్క మ్యారేజ్ నాయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాం ప్రభా నాయన మరి మా అలాగనే పెద్ద గురించి మ్యారేజ్ డే జ్ఞాపకం చేసుకొచ్చున్నాం ప్రభా తండ్రినైనా ఆమె జీవితంలో ప్రభువైనా ఇంతవరకు మీరు చేసిన మేడం వందనాలు. ఇక మీరు కూడా తనతో మీరు ఉండి ప్రభువైనా మీ కాపుదలకి ఉంచండి ప్రభువైనా మీ హస్తంతో ముట్టినైనా తను బలపరుచుకున్నాడు స్వామినైనా. అలాగనే అమ్మడు విలియమ్స్కి ఇచ్చినటువంటి ఆ యొక్క మ్యారేజ్ డే విషయం అయినా మేము సన్నిధానంలో అయినా మేము చెప్పుకొని ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి వారికి నాయన ఇంతవరకు మీరు తోడు ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభానైనా విలియమ్స్ ప్రభా తండ్రినైనా ఎంతో వేదనలో బాధలు ఉన్నప్పుడు ప్రార్థించున్నాం తండ్రినైనా అతనికి మళ్ళా జీవితాన్ని ఇచ్చారు ప్రభానైనా తననైనా ఈ లోకంలో ప్రభానైనా నిలిచి ప్రభానైనా మీలో జీవించి మిమ్మల్ని బలపరిచేవాడిగా స్తోత్రం. తన బ్రతికినంత కాలమునైనా మీకు వినయ ప్రభా తండ్రి మీకు ప్రభా మహిమ తెచ్చి బిడ్డగా చేసుకుని అలాగే అమ్మడ కూడా ముట్టండి బలపరచుకోండి తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభానైనా మరి జెరుషా విషయం ప్రార్థిస్తుండగా
వారికి కూడా ప్రభా తండ్రి నాయన వారి జీవితంలో ప్రభా ఒక పేరు దయచేశారు ప్రభా తండ్రి మరి కృపలతో నింపారు ప్రభా తండ్రి నాయన వారి జీవితంలో తండ్రి నాయన వారి బిడ్డ కోసం ప్రార్థించమని కోరి ప్రార్థిస్తుండగా నాయన తన యొక్క గర్భఫలాంతరం స్వామి నాయన మంచి బిడ్డను దాయించున్నాడు మీ కృపలతో నింపండి తండ్రి నాయన మీ ఆశీస్సులు ఉంచండి స్వామి తండ్రి నాయన ఎందుకంటే ఏమైనా మీకు నాయన నిజముగా మొరపెట్టేటటువంటి వారి ప్రార్థన ఆలకిస్తున్నారు ప్రభా నాయన మా ప్రార్థనలకి జవాబిచ్చే తండ్రి నాయన మా మధ్య కూడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేమందరము ప్రభు తండ్రి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి మీరు పైన మీ యొక్క దేవుని ప్రహరించండి ప్రభావం ఆవిడ కుటుంబంలో కూడా మీరు ఇంత మేలు చేశారు ప్రభా ఆశ్చర్యరీతిగానైనా ఆ బిడ్డలకి ప్రభు తండ్రి వివాహాన్ని ప్రభు జరిగించారు ప్రభు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి నైనా మరి విషయంలో కూడా ప్రభా నైనా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య చేశారు ప్రభా నైనా హైదరాబాద్ పట్టణాన్ని తోడుకుని వచ్చారు నాయనా ప్రభా తండ్రి నైనా తనతో మాట్లాడండి తండ్రి నైనా ఆమెతో ఏం మాట్లాడాలని నాయన మీరు నాయన నిర్ణయించి ఉన్నారా ప్రభా తనతో మాట్లాడండి తన జీవిత కాలంలో ఇంకేమైనా నాయన మరి చేయవలసిన ఏమైనా ఉన్నాయా ప్రభా తనకి నాయన మాట్లాడి ప్రభా వాటిని కూడా మరి మీరు నెరవేర్చమని నాయన మీరే మా మహిమ పాత్రుడా మీకు వందనాలయ్యా స్తుతి ఘనత మహిమ మీరే పొందమని మా ప్రభుని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత వారంలో మనము ఉదయకాలమున 6 నుంచి 7 గంటల వరకు దేవుని సన్నిధిలో మనము గడపడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. హల్లెలూయా. అది నిజంగా చాలా కష్టమైనటువంటి ఒక పని అది. కానీ దేవుని సన్నిధిలో మనము అలాగా కూడుకొని దేవుడిని మనం ధ్యానించడానికి దేవుడు ఆ యొక్క తరుణాన్ని వాడుకున్నాడు. అంటే మనం ఎలా సిద్ధపడటం అనేది మనం చెప్పడం మాత్రమే కాకుండా సిద్ధపడటంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఇన్సిడెన్సెస్ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం సిద్ధపడాలి. కాబట్టి సిద్ధపడటం అంటే ఎంత కష్టం అనేది కూడా మరి అది గత వారంలో తెలిసింది. కానీ ప్రతి ఒక్కరం కూడా మనము ఆ విధంగా చెప్పుకొని మనము ప్రభు సన్నిధిలో ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఒకవేళ సాధ్యమైతే వచ్చే వారం కూడా మనం చెప్పినటువంటి ఇదే క్రమంలో 6 నుంచి 7 గంటల వరకు మనం వాక్యం మీద చదువుకున్నాం కదా. ఇక్కడ 2-3 కూడి నా నామం ధ్యానింతారో కనీసం ఇద్దరన్నా మనము చేరి మనము దేవుని సన్నిధిలో మరొకసారి ఆ యొక్క వాక్యాలని మనము శ్రేష్టతను మనము గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిద్దాము. దేవుడు ఈ యొక్క విషయంలో మనకి మేలుకొలుపును అందించి వీలైతే కుటుంబం మొత్తంగా మనము కలిసి మనం ధ్యానిద్దాం. మరలా అది మీ యొక్క విజ్ఞప్తికి అది నేను మీకు ఇచ్చేస్తాను. మీ ఇట్స్ యువర్ చాయిస్ నౌ. నేను దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తాననే వాళ్ళు మనం కావాలంటే 1 గంట ముందు నుంచన్నా మనం ఈసారి కొంచెం ప్రయత్నం చేయడానికి మనం అట్లాగా సిద్ధపడాలి. అలాగా నేను కొంచెం ప్రయత్నం చేస్తాను 5 నుంచి మరి 7 గంటల వరకు ఉండడానికి. నేను ఎందుకంటే మీ దగ్గర చెప్తున్నాను కాబట్టి దాన్ని కూడా చేయడానికి నేను దేవుని సన్నిధిలో 1 గంట నా ఓన్ టైం, ఇట్స్ మై పర్సనల్ టైం. 6 నుంచి 7 గంటల వరకు మరి మరొకరితో కలిసి దేవుని స్తుతించేటువంటి ఆ యొక్క అనుబంధంగా మనం చేద్దాము. వీలైన వారు చేయండి. దేవునికి మనము చివరి కాలంలో ఉన్నాం కాబట్టి ఏ విధంగా దేవుని మెప్పించడం తప్పితే మన మనుషులను మెప్పించడం కాదు, దేవునికి ఇష్టంగా ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆ విధంగా మనం బలపరుస్తాడు. ఈ సమయం ముందు మనం చివరి ప్రార్థనతో సెలవుచ్చుకోబోతున్నాం. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవుచ్చుకోబోతున్నాం. అందరం లేచి నిలబడదాం. సహోదరులు స్టాండింగ్ ప్రార్థన చేస్తాము. చివరి ప్రార్థన. మీరు ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మేము పొందుకొని విశ్వసించి ముందుకు సాగుతూ మాలో లక్షణాలు కలిగి మరి మీ యొక్క బిడ్డలముగా జీవిస్తూ మీ కొరకు ప్రకాశించే వాగ్దానాలు మీ వాగ్దానాన్ని మరి ప్రభావ మేము విశ్వసించి వాటిని పొందుకొని స్వాధీనపరుచుకొని వాటిని మా జీవితంలో పొందుకొనడానికి మీ సహాయం దయచేయడం, గొప్ప కార్యములను మా జీవితంలో మీరు జరిగించుమని కొద్ది విన్నపములను మీ పాద సన్నిధిలో పెట్టుచు యేసే పరిశుద్ధ నామమున నిక్కులు వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు ప్రార్థించు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము మాకొచ్చును. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అలాగే భూమి మీద నెరవేరుగాక.
మాకు కావలసిన ఆహారం దయచేసి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలో ప్రవేశించు. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి గృహంలోనూ మన గృహములలోనూ నిరంతరము తోడైండుగాక. ఆమేన్. ఆశీర్వాదం బల్మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. నీ మారి మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. షలోమ్.